ఉదయకాల ప్రార్థన. ప్రేమామయుడా, కృపామయుడా, కరుణామయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు అయ్యా. నిన్నటి రాత్రి అంతను కూడా మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని క్షమించి, మాకు మీ యొక్క అగ్ని కంచె దయచేసి, కంటి నిండా నిద్రను దయచేశారు నాయన, స్తోత్రాలు అయ్యా. మీ రెక్కల చాటున మాకు కలిగిన వాటిని మమ్మల్ని భద్రపరిచారు. వందనాలు తండ్రి. ఈ రోజును చూడాలని అనేక మంది ఆశపడి ఉన్నప్పటికీ అయా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరొక ప్రశస్తమైన రోజును మాకు దయచేశారు. ఈ లోకపు యాత్రలో మరొక విలువైన దినమును మాకు అనుగ్రహించారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము అని ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం ద్వారా ఈ ఉదయాన మాకు తెలియపరుస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ లోకంలో ఉన్నప్పుడు, శక్తితో బలముతో ఉన్నప్పుడు, ధనం కలిగి ఉన్నప్పుడు మా ఇష్టానుసారంగా మేము జీవించవచ్చు, కానీ మీరు అడ్డు చెప్పరు. కానీ చివరికి తండ్రి మేము తీర్పులో ఉండాల్సి వస్తుందని అయ్యా, అప్పుడు తండ్రి మీకు సమాధానం చెప్పేవారిగా ఉండాలని అయ్యా మాకు తెలియజేస్తున్నారు. ఎవరము కూడా ఈ రోజున మాకున్న బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి అతిశయింపకుండా, చెయ్యకూడని పనులు చేయకుండా, చెయ్యదగిన పనులు చేస్తూ తీర్పులోనికి రాకుండా యథార్థముగా జీవించే కృప దయచేయమని, ఎవరు కూడా ప్రభువా వ్యతిరేకముగా నడుచుకొనకుండా మీకు అనుకూలంగా జీవించే సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఉదయాన్నే లేవగానే ఎంతోమంది బిడ్డలు ఈ యొక్క ప్రార్థనతో వారి రోజును ప్రారంభిస్తూ ఉన్నారు. మీ దీవెనలు, సహాయము వారిపైన కుమ్మరించండి. వారి ఆలోచనలు స్థిరపరచండి. వారి ప్రణాళికలను సఫలపరచండి నాయన. ప్రభువా, ఈ రోజున మా మాటలు, మేము చేస్తున్న పనులు మీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉండే కృప దయచేయండి తండ్రి. అయా, పాపులతో స్నేహం చేయకుండా, అయా అన్యాయస్తులతో మేము ఉండకుండా యథార్థంగా జీవిస్తూ మీ నామాన్ని ఘనపరచడానికి కృప దయచేయండి. అయా,